భవిష్యత్ బీఆర్ఎస్ దేనంటూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సత్తుపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అందరూ బాధపడుతున్నారన్నారు. త్వరలోనే కేసీఆర్ పార్టీ నేతలను కలుస్తారని, మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేసే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న గ్రామ సభలు కేవలం అధికారుల సమక్షంలోనే జరుగుతున్నాయన్నారు. మంత్రులెవరూ వీటిలో పాల్గొనడం లేదని విమర్శించారు. ప్రజల్లో మార్పు మార్పు అంటూ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇవాళ ఒక స్పష్టమైన మార్పు ప్రజల్లో కనబడుతూ ఉంది. సంవత్సర కాలంలోనే నిన్న మీరు చూసినట్టయితే గ్రామ సభల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అధికారుల సమక్షంలో గ్రామ సభలు జరిగినాయి. మంత్రులు పోలేదు, శాసనసభ్యులు కూడా చాలా చోట్ల పోలేదు. కానీ గ్రామాన ఏమైంది మీ 6 గ్యారంటీలు, ఏమైనాయి మీరు చెప్పిన మా రేషన్ కార్డులు, ఏమైంది రుణమాఫీ, ఎక్కడ పోయింది రైతు బంధు, ఏమైనాయి మీరు ఇచ్చిన 420 హామీలు అంటూ ఇవాళ మనం ప్రశ్నించడం కాదు, ప్రతిపక్షంగా ప్రజలే కాంగ్రెస్ నాయకుల గల్లాబట్టి అడిగే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం. భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ మనదే. ఎందుకంటే ఇందులో ఎవరికి రెండో అభిప్రాయం అవసరం లేదు. అప్పుడప్పుడు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు కూడా. అందుకే ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ గ్రామాలలో రైతులు బాధపడతా ఉన్నారు, గ్రామాలలో మహిళలు బాధపడతా ఉన్నారు,